పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం పూర్తిగా దిగజారిపోయాయి. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ తరచూ పాక్ సరిహద్దులోకి చొరబడి పాక్ భద్రతా సిబ్బంది పోలీసులను కాల్చి చంపి తిరిగి ఆఫ్ఘన్కు వెళ్లిపోవటం, ఆఫ్ఘన్ సరిహద్దులో ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై తరచూ దాడులు చేసి అక్కడ సమాంతర ప్రభుత్వం నడుతుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసి టెర్రరిస్ట్ గ్యాంగులు మట్టుబెట్టినట్టుగా చెప్పింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాకిస్తాన్లో శరణార్థులుగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులను బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్ తరలిస్తోంది పాక్ ప్రభుత్వం. దీంతో ఆఫ్ఘాన్ పౌరులు తమను ఆఫ్ఘనిస్తాన్కు పంపొద్దని వేడుకున్నా అక్కడి భద్రతా దళాలు మాత్రం కనికరించడం లేదు. ప్రత్యేక కథనంలో ఆఫ్ఘాన్ పౌరుల ఆవేదన గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రెండు ఇరుగు పొరుగు దేశాలు, రెండు ముస్లిం దేశాలు, సోదర దేశాలు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్లో రెండోసారి తాలిబాన్లు అధికారం దక్కించుకోవడంతో స్థానిక ఆఫ్ఘాన్ పౌరులు రాత్రికి రాత్రి దేశం విడిచి పారిపోయారు. బాగా డబ్బున్న వారు అమెరికా, బ్రిటన్, యూరోప్కు వెళ్తే బీదబిక్కి ప్రజలు పొరుగున ఉన్న పాకిస్తాన్కు వెళ్లిపోయారు. పాకిస్తాన్ కూడా వీరికి ఆశ్రయం కల్పించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే ప్రపంచంలోని టెర్రర్ గ్యాంగులన్నీ అక్కడ అడ్డా వేసుకుని తమ తమ దేశాల్లో టెర్రర్ కార్యకలాపాలు కొనసాగిస్తుంటాయి. ఉదాహరణకు అల్ ఖైదా నుంచి ఐసిస్ వరకు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసుకుని తమ టెర్రర్ కార్యకలాపాలను కొనసాగిస్తుంటాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన ఓ టెర్రర్ గ్రూప్, ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్లో కూడా లెక్కలేనని టెర్రర్ గ్రూపులున్నాయి. లష్కరే తైబా, జైసే మహమ్మద్ లాంటి టెర్రర్ గ్రూపులు తరచూ ఇండియాపై దాడులు చేస్తుంటాయి. ఈ రెండు గ్రూపులు కాకుండా అక్కడ బోలెడన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. ఇండియాలోని కశ్మీర్లో తరచూ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాయి. ఇక పాకిస్తాన్కు చెందిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ను అడ్డా చేసుకుని తరచూ పాకిస్తాన్లోకి చొరబడి పాక్ భద్రతా సిబ్బందిని చంపుకుంటూ పోతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా లేదా కేపీలో టీటీపీ సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. ఇక కేపీకి ఆఫ్ఘనిస్తాన్కు మధ్య కేవలం 40 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. దీంతో టీటీపీ టెర్రరిస్టులు సులభంగా పాక్లో ప్రవేశించి టెర్రర్ దాడులు చేసి పాక్ మిలిటరీకి, పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పాకిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగానే ఇక్కడ షరియా పాలన తేవాలని టీటీపీ లక్ష్యంగా పనిచేస్తోంది. టీటీపీ దాడుల్లో వేలాది మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. టీటీపీ ఆగడాలను దృష్టిలో ఉంచుకొని పాక్ ప్రభుత్వం తమ అక్కసును పాక్లో ఉంటున్న ఆఫ్ఘాన్ శరణార్థులపై చూపుతోంది. వారిని దేశం నుంచి బలవంతంగా పాకిస్తాన్కు పంపిస్తోంది. తమ వద్ద చెల్లుబాటయ్యే పత్రాలున్నాయని చెప్పినా అధికారులు మాత్రం వీరిని బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్కు తరలిస్తున్నారు. తాము ఆఫ్ఘనిస్తాన్ వెళ్లం, కావాలనుకుంటే తమనిక్కడ చంపేయండి అంటూ ఆఫ్ఘాన్ పౌరులు పాక్ అధికారులతో మొరబెట్టుకున్నా కనికరించడం లేదు. తాలిబాన్లు తమనక్కడ చిత్రహింసలకు గురి చేస్తారని వీరు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గత నెలలో 2 పేజీల డాక్యుమెంట్ విడుదల చేశారు. పాక్లో నివసిస్తున్న ఆఫ్ఘాన్ పౌరులను 3 దశల్లో దేశం నుంచి పంపించాలని ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. మొదటి దశలో ఎలాంటి పత్రాలేని వారిని తక్షణమే దేశం నుంచి తరలిస్తామని ప్రకటించింది. అయితే వారిలో సుమారు 8 లక్షల మంది 2017 నుంచి పాకిస్తాన్లో ఉన్నారు. అయితే వీరి వద్ద చెల్లుబాటయ్యే వీసాలు లేవు. అయినా వారికి పాక్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ సిటిజన్ కార్డ్స్ లేదా ఏసీసీ కార్డును పాక్ ప్రభుత్వం ఇచ్చింది. వారిని కూడా పంపాలని నిర్ణయించింది. 2 దశల్లో ఆఫ్ఘాన్ వద్ద ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదా POR కార్డులున్న వారిని తరలిస్తుంది. పాక్ ప్రభుత్వం 2006లో ఈ కార్డులను జారీ చేసింది. ఇక చివరి దశ అంటే 3వ దశలో ఆఫ్ఘనిస్తాన్ పౌరులను 3వ దేశానికి తరలించే అవకాశాలున్నాయి. ఇక ఈ 3 దశలు దాటిన తర్వాత దేశంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ పౌరుల విషయానికొస్తే ఎవరి వద్ద అయితే వ్యాలిడ్ వీసాలుంటే వారే పాకిస్తాన్లో ఉండేందుకు అనుమతిస్తారు. ఎలాంటి పత్రాలు లేని వారిని మాత్రం తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు పంపిస్తారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని పంపించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం 2023 ద్వితీయార్థం నుంచి ఏర్పాట్లు అమల్లోకి తెచ్చింది.
కాగా గత 18 నెలల నుంచి సుమారు 8 లక్షల మంది ఆఫ్ఘాన్ పౌరులు తిరిగి వారి దేశానికి పంపించిందని యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ ఏజెన్సీ వెల్లడించింది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే 1979 నుంచి లక్షలాది ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులకు నివాసం కల్పించింది. 1979లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించింది. అటు తర్వాత సుమారు 20 సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం కొనసాగింది. అటు తర్వాత తాలిబన్లు 1996లో అధికారం చేపట్టారు. వారు అధికారంలో రాగానే అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడం మొదలెట్టారు. దీంతో దేశం నుంచి పెద్ద ఎత్తున పొరుగున ఉన్న పాకిస్తాన్కు వలస వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేసింది అమెరికా ప్రభుత్వం. దీంతో తాలిబాన్ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక్కడ పౌర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న వేలాది కుటుంబాలు తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు చేరుకున్నాయి. రెండు 2001 నుంచి 2021 వరకు అక్కడ పౌరులు ప్రశాంతంగా కాలం గడిపారు. అటు తర్వాత 2021 ఆగస్టులో తిరిగి తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మరోమారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాకిస్తాన్కు వలస వచ్చారు. సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల మంది వరకు పాక్లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సుమారు 25 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలో 13 లక్షల మంది ఐక్యరాజ్య సమితి జారీ చేసిన ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదా పీఓఆర్ కార్డులున్నవారున్నారు. 2006లో పీఓఆర్ కార్డులను జారీ చేసింది పాక్ సర్కార్. మరో 8 లక్షల మందికి ఏసీసీ కార్డులు 2017లో జారీ చేసింది. ఈ లెక్కను చూస్తే వీరంతా చట్టబద్ధంగా పాకిస్తాన్లో నివాసం ఉండడానికి అర్హులే. తాజాగా షరీఫ్ ప్రభుత్వం 3 దశల్లో ఆఫ్ఘనిస్తాన్ పౌరులను పాక్ నుంచి తరిమేస్తామని నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆఫ్ఘనిస్తాన్ పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తరచూ టీటీపీ చేస్తున్న దాడులకు పాక్లో ఉంటున్న ఆఫ్ఘాన్ పౌరులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. గత ఏడాది 2024లో టీటీపీ పాక్లో 500 కంటే ఎక్కువ దాడులు చేసింది. సుమారు 1500 మంది పౌరులను, భద్రతా సిబ్బందిని చంపేసింది. ఈ దాడుల్లో ఆఫ్ఘాన్ పౌరుల హస్తం కూడా ఉందని పాక్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఖండిస్తోంది. టీటీపీకి తాలిబాన్ ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలు సమకూరుస్తుందని పాక్ ఆరోపిస్తోంది. టీటీపీ ఆగడాలకు అమాయక ఆఫ్ఘాన్ పౌరులు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నవారు, ఇక్కడే పుట్టినవారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ఆఫ్ఘాన్ శరణార్థులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.